హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్లీ ఫుడ్ అండ్ వ్లాగ్స్ అండి. నేను లావణ్యని. ఇక్కడ వచ్చేసి నేను టమాటో పుదీనా చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం రైస్లోకి తినవచ్చు, చపాతీలోకి బాగుంటుంది, అలాగే దోశ వేసుకుంటాంగా దాంట్లోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఇప్పుడైతే వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నానండి. దీంట్లో అయితే నేను నువ్వులతో అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. అంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు, కానీ ఇంకా పల్లీల కంటే నువ్వులు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. సో నేనైతే నువ్వులు అయితే యాడ్ చేశానండి. ఒక స్మాల్ కప్ అయితే నువ్వులు యాడ్ చేశాను. ఇవి మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి, చిటపట ఉంటాయి కదా. సో ఆ విధంగా మనం ఫ్రై చేసుకొని వేరే గిన్నెలోకి తీసేసుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలండి. నెక్స్ట్ జీరా యాడ్ చేశాను 1 స్పూన్. అలాగే మనకి కారం ఎంత అయితే సరిపోతుందో అంత అయితే మనం గ్రీన్ చిల్లీస్ అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే పచ్చిమిర్చితోనే చేస్తానండి. పచ్చిమిర్చితోనే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ అనేది. సో దీంట్లో అయితే పుదీనా అయితే యాడ్ చేశానండి. ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. సో నాకైతే కరెక్ట్ సరిపోతుంది. సో దీన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మనం కొద్దిగా మీడియం ఫ్లేమ్ పెట్టేసి మనం ఫ్రై చేసుకోవాలండి. పుదీనా అనేది కొద్దిగా టైం పడుతుంది వేగడానికి. సో ఈ విధంగా అయితే ఫ్రై చేసుకున్నాక మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. నెక్స్ట్ నేనైతే ఇదే ప్యాన్లో నేనైతే టమాటోస్ కట్ చేసుకున్నాను. ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ అయితే తీసుకున్నానండి. సో ఇలా కట్ చేసి మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇవి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తే మనకి త్వరగా ఉడికిపోతుందండి టమాటా అనేది. సో నేను కూడా కొద్దిగా సాల్ట్ వేసాను, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలండి. సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేస్తే త్వరగా ఫ్రై అయిపోతుంది టమాటో అనేది. సో ఇలా ఫ్రై చేసుకున్నాక మనం చూసారా, ఇప్పుడైతే మనకి టమాటా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నేనైతే వీక్లీ వన్స్ అయితే ప్రిపేర్ చేస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నానండి. దాంట్లో ఫస్ట్ నువ్వులు అయితే యాడ్ చేశాను. దాన్ని పేస్ట్ చేసుకోవాలి. నువ్వుల పౌడర్ చేసుకున్నాను. అలాగే అదే మిక్సీ జార్లో గ్రీన్ చిల్లీ, మింట్, అలాగే గార్లిక్ అండి. నేనైతే ఒక 8-9 వరకు గార్లిక్ తీసుకున్నాను. అలాగే ఒక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సో ఇలా ఫైన్ పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. సో బాగా మెత్తగా చేసుకోవద్దండి, ఒకసారి మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. నెక్స్ట్ నేనైతే టమాటోస్ యాడ్ చేస్తున్నానండి. ఇవి కూడా ఒకసారి మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి. ఎక్కువ పట్టుకోవద్దు, మనకి చట్నీ అనేది మెత్తగా అస్సలు ఉండొద్దండి. సో ఇగో ఈ విధంగా అయితే వీడియోలో చూపెట్టిన విధంగా అయితే చేసుకోండి. సో ఇప్పుడైతే నేను నువ్వులు పౌడర్ ఉంది కదా, అది కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి నెక్స్ట్ నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. కొత్తిమీర మనం ఫ్రై చేయకుండా ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. కాడలతోనైతే వేసుకున్నాను. కాడలతోనే చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారా, ఒక్కసారి మిక్సీ చేసుకున్నాను. మనకైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది. నేను ఈ చట్నీని అయితే నేనైతే పోపు చేయనండి. సో ఇలానే తింటాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పోపు చేస్తే ఒక విధంగా అనిపిస్తుంది, పోపు చేయకుండా మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడైతే చట్నీ అయితే రెడీ అయిపోయింది. టమాటో పుదీనా చట్నీ అనేది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. రైసు, చపాతీ, దోశలకైతే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.